నమస్కారం ఏఎస్ఎన్ న్యూస్ కి స్వాగతం। నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టిన బడ్జెట్ లో ఆంధ్ర రాష్ట్రానికి మొండి చేయి చూపించారని అమరావతికి ఇచ్చే 15,000 కోట్లు గ్రాంట్ గా ఇవ్వవలసింది పోయి అప్పుగా ఇస్తామని అందులో ప్రపంచ బ్యాంకు ద్వారా మధ్యవర్తి చేసి ఇస్తామని చెప్పడం విరుద్ధంగా ఉందని సిపిఐ పార్టీ జిల్లా కార్యదర్శి తన్నీరు సింగరకొండ అన్నారు। అద్దంకి పట్టణంలోని శ్రీనగర్ లో ఉన్న సిపిఐ పార్టీ కార్యాలయంలో ఆదివారం అద్దంకి నియోజకవర్గ కౌన్సిల్ సమావేశాన్ని ఏర్పాటు చేయగా సింగరకొండ ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు। గత 5 సంవత్సరాలు వైసీపీ ప్రభుత్వంలో రాష్ట్రానికి ఆర్థికంగా రిక్తహస్తాలు చూపించిన ఎన్డీఏ సర్కార్ నేడు కూడా ఆంధ్ర ఎంపీల మద్దతుతో నడుస్తూ ఎటువంటి ఆర్థిక సహాయం లేకుండా చేసిందని పోలవరం ప్రాజెక్టును పూర్తి చేయమని చెప్తున్నారు, కానీ దానికి సంబంధించి బడ్జెట్ కానీ ముంపు బాధితులకు చెల్లించవలసిన నష్టపరిహారం కానీ ప్రకటించలేకపోవడం ఆశ్చర్యంగా ఉందన్నారు। విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ చేయమని హామీ ఇవ్వలేదని, ఆంధ్ర రాష్ట్రం అభివృద్ధి జరగాలంటే ప్రత్యేక ప్యాకేజీ తప్పనిసరిగా ఇవ్వాలని డిమాండ్ చేశారు। మొన్న జరిగినటువంటి సార్వత్రిక ఎన్నికల్లో పార్లమెంటు స్థాయిలో ఎన్డీఏ గవర్నమెంట్, మన రాష్ట్రంలో కూడా టీడీపీ, జనసేన, బీజేపీ కలిపి ఎన్డీఏ గవర్నమెంట్ మన రాష్ట్రంలో కూడా రావడం జరిగింది। డబుల్ ఇంజిన్ సర్కారు అభివృద్ధి పదంలో ముందుకు దూసుకుపోయిందని చెప్పి కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం చెప్తా ఉన్నారు, కానీ ఆ మాటలన్నీ ఒట్టి మాటలుగా భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐగా మేము చెప్పదలుచుకో ఉన్నాం। గతంలో 5 సంవత్సరాల పాటు వైసీపీ భుజం మీద తుపాకీ పెట్టి ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న ప్రజల్ని తీవ్రమైనటువంటి ఇబ్బందులకు ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం నేడు ఒక పక్క టీడీపీ భుజం మీద, ఇంకొక పక్క జనసేన భుజం మీద రెండు తుపాకులు పెట్టింది। పోయినసారి వైసీపీ మీద ఒక తుపాకీ పెట్టి మనందరం కలిసింది, ఇప్పుడు జనసేన, టీడీపీ 2 భుజాల మీద 2 తుపాకులు పెట్టి ఆంధ్ర రాష్ట్ర ప్రజల మీద తీవ్రమైనటువంటి ఇబ్బందులకు గురి చేసే పరిస్థితి ఎన్డీఏ ప్రభుత్వం చేస్తూ ఉంది। నిర్మలా సీతారామన్ మొన్న కేటాయించిన బడ్జెట్లో మన రాష్ట్రానికి గుండు సున్నా చూపించారు। మన రాష్ట్రం మీద, బీహార్ రాష్ట్రం మీద ఆధారపడి గవర్నమెంట్ని వాళ్ళు ఫామ్ చేసినా కానీ మన రాష్ట్రానికి ఎటువంటి నిధులు కూడా సహకరించిన దాఖలాలు లేవు। వాళ్ళే స్వయంగా నిర్మలా సీతారామనే చెప్పింది, మన రాజధాని అమరావతి రాజధానికి 15,000 కోట్లు వరల్డ్ బ్యాంకు నుంచి అప్పుగా మీకు ఇప్పిస్తామని చెప్పి చెప్తాను। మధ్యలో బ్రోకరేజ్ చేసి కేంద్ర ప్రభుత్వం మనకు అప్పుగా ఇప్పిస్తామని చెప్పి చెప్తే దాంట్లో మన షూరిటీగా మేము ఉంటామని చెప్పి నిర్మలా సీతారామన్ చెప్తా ఉంది। ఇప్పుడు దాకా 5 సంవత్సరాలు గతంలో ఉన్న వైసీపీ ప్రభుత్వంలో ఉన్నప్పుడు 5 సంవత్సరాల పాటు అమరావతి రాజధాని కనపడలేదా అని చెప్పి బీజేపీ ప్రభుత్వానికి మేము అడుగుతా ఉన్నాం। అయితే గతంలో 2014లో ఏదైతే బడ్జెట్ ప్రకటించిందో అంతకంటే ఘోరంగా 2024 వాళ్ళు 2024 అని చెప్పి అనుకోవటం లేదు, 2014 అని చెప్పి అనుకుంటా ఉన్నారు। అప్పుడు ఇచ్చినటువంటి ఉత్తరాంధ్ర, రాయలసీమ, ఉమ్మడి ప్రకాశం జిల్లాకు సంబంధించి ప్రత్యేక ప్యాకేజీ జిల్లాకు వచ్చి 50 కోట్లు ఇస్తా ఉన్నారు। 2014లోనే 50 కోట్లు ఇస్తే ఏ మూలకి రాలేదు, కానీ ఇప్పుడు అదే ప్రత్యేక ప్యాకేజీ ఇస్తామని చెప్పి చెప్తా ఉన్నారు। ఇప్పుడు కూడా 2024 కూడా 50 కోట్లు ఇస్తే ఏమైనా వస్తాయా? అసలు ప్రత్యేక హోదా ఇవ్వకుండా ఇలాంటి ప్రత్యేక ప్యాకేజీలు ఇస్తే ఆంధ్ర రాష్ట్రానికి ఏమైనా న్యాయం చేసిద్దని చెప్పి మేము ప్రశ్నిస్తా ఉన్నాం। మనకి విభజన హామీలు ఎవరు, ప్రత్యేక హోదా ఎవరు, విశాఖ ఉక్కుని ప్రైవేటు పరం చేయకుండా ఆపలేరు, కడప స్టీల్ ప్లాంట్కి సంబంధించి వాటిని ఎటువంటి పని ఒక ఇటుకాయ కూడా వేయరు, అదేవిధంగా పోలవరానికి సంబంధించి ఎటువంటిది కూడా పూర్తి చేయకుండా మనల్ని కాలయాపన చేస్తూ శ్వేతపత్రాల పేరుతోటి ఇంకా పోయిన ప్రభుత్వం ఆ పని చేసింది, ఈ పని ప్రభుత్వం ఈ దోపిడీ చేసింది, ఈ అవినీతి చేసింది అని చెప్పి కళ్ళబుల్లి మాటలు చెప్తున్నారు తప్ప అభివృద్ధికి ముందుకు తీసుకుపోవడంలో సింగరకొండ శ్రీ ప్రసన్నాయ స్వామివారిని శనివారం రాత్రి హైకోర్టు న్యాయమూర్తి కోనకంటి శ్రీనివాసరెడ్డి, జిల్లా జడ్జి భారతి దర్శించుకున్నారు। ముందుగా సింగరకొండకు వచ్చిన జడ్జిని దేవస్థానం తరపున అర్చకులు, సిబ్బంది కలిసి స్వాగతం పలికారు। ధ్వజస్తంభం వద్ద మొక్కుకొని స్వామివారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు చేయించుకున్నారు। తదుపరి అర్చకులు ఆస్వాదించి తీర్థప్రసాదాలు అందజేశారు। అనంతరము ఏపీ హైకోర్టు జడ్జి రాతి ముఖమండపం నిర్మాణ పనులు పరిశీలించి పనులు ఎప్పుడు పూర్తి అవుతాయో ఆరా తీశారు। రాజాధిరాజాయ ప్రసంహసాహినే నమో వయం వై శ్రవణాయ కుర్మః సమే కామాన్ కామకామాయ మహ్యం కామేశ్వరాయ
वीराय वैश्रवणाय महाराजाय नमः। ओम दक्षम्य ओम नमो भगवते वायुनंदनाय। भगवते वासुदेव। मारुतं मारुतगुंशद्धो मारुतं मारुतमनर्पाणमनर्पाणं मारुतं मारुतमनर्पाणं अनर्पाणगुणधे शुभगुणधे शुभ मनर्पाणमन పర్యావరణం పరిరక్షణ కోసం ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి సంరక్షించాలని భారతీయ జనతా పార్టీ మండల కన్వీనర్ ఎంఎల్ సుబ్రహ్మణ్యం అన్నారు. అద్దెంకి పట్టణంలోని సింగరకొండ వద్ద ఉన్న అయ్యప్ప స్వామివారి దేవాలయంలో బీజేపీ పార్టీ ఆధ్వర్యంలో ఎంఎల్ సుబ్రహ్మణ్యం, పచ్చూరు శ్రీనివాసరావు తదితరులు కలిసి ఉసిరి, మల్లె, నేరేడు, కరివేపాకు తదితర మొక్కలను నాటారు. నరేంద్ర మోడీ పిలుపు మేరకు దేవాలయంలో మొక్కలు నాటుతున్నారని సుబ్రహ్మణ్యం తెలిపారు. ఈరోజు భారతీయ జనతా పార్టీ రాష్ట్ర శాఖ వారి పురంధరేశ్వరి గారి ఆదేశాల మేరకు బాపట్ల జిల్లా అధ్యక్షుడు యార్లగడ్డ లక్ష్మీనారాయణ ఆదేశాల మేరకు అమ్మకి వందనం అనే ప్రోగ్రామ్ని ప్రతి ఒక్క శక్తి కేంద్రంలో చేయమని ఆదేశించున్నారు. అద్దెంకి మండలంలో ఈరోజు సింగరకొండ గ్రామంలో శక్తి కేంద్రం ఇన్ఛార్జిగా నేనే ఉన్నాను. మండల కన్వీనర్గా శక్తి కేంద్రం ఇన్ఛార్జిగా నేనే ఉన్నాను. ఈ యొక్క అద్దెంకిలో మండలంలోని సింగరకొండ ప్రాంతంలో అయ్యప్ప స్వామి గుడిలో ఈరోజు మేము ఈ మొక్కల కార్యక్రమం నాటడం జరిగింది. దీనికి ముఖ్య అతిథిగా కిసాన్ మోర్చా జోనల్ ఇన్ఛార్జ్ గౌరవనీయులు పెద్దలు పచ్చూరు శ్రీనివాసరావు గారు ముఖ్య అతిథిగా హాజరై మాకు జయప్రదం చేసి ఉన్నారు. తర్వాత మారెడ్డి కృష్ణారెడ్డి గారు మోదేపల్లి శక్తి కేంద్రం ఇన్ఛార్జిగా ఉన్నారు. తర్వాత రామలింగేశ్వర మండల నాయకులు రామలింగేశ్వర ప్రసాద్ గారు, తిరుపతి రెడ్డి గారు, తర్వాత బాపయ్య, తర్వాత ఆనంద్ నాయకులు పాల్గొన్నారు. ఈరోజు దైవస్థానంలో కూడా నాటి మొక్కలు కూడా పర్యవేక్షించుకుంటూ ఆ యొక్క మొక్కలు పెరిగి పెద్ద దాకా మాదే శ్రీనివాసరావు గారు చెప్పి ఉన్నారు. వారు కూడా పర్యవేక్షిస్తాం, మనకి ఇబ్బంది లేదని కూడా తెలియజేస్తున్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొని ద్విచక్ర వాహనందారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించి వాహనాలు నడపడం వలన ప్రమాదం జరిగితే ప్రాణాలతో సురక్షితంగా బయటపడవచ్చని మేదరమెట్ల ఎస్ఐ అన్నారు. కోసుపాడు మండలం మేదరమెట్లలో హెల్మెట్ పై అవగాహన ర్యాలీని ఏర్పాటు చేశారు. ద్విచక్ర వాహనదారులు పోలీసులు హెల్మెట్ ధరించి వాహనాలు నడుపుతూ అవగాహన కల్పించారు. రోడ్డు ప్రమాదాల్లో అనేక మంది హెల్మెట్ ధరించగా ప్రాణాలు కోల్పోతున్నారని, ముఖ్యంగా నూతనంగా వచ్చిన చట్టం ప్రకారం ద్విచక్ర వాహనదారులు హెల్మెట్ ధరించి వాహనాలు నడపకపోతే 1000 రూపాయలు అపరాధ రుసుం విధిస్తారని, ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని హెల్మెట్ ధరించి వారి ప్రాణాలు కాపాడుకోవాలని ఎస్ఐ తెలిపారు. రోడ్డు ప్రమాదాల వల్ల ఎక్కువ మంది చనిపోవడం జరుగుతుంది. వాటిలో కూడా రోడ్డు ప్రమాదాల్లో జరిగినప్పుడు తలకి గాయం అవడం వల్ల ఎక్కువ మంది ప్రాణాలు కోల్పోతున్నారు. వీళ్ళలో కూడా యువత ఎక్కువగా ప్రాణాలు కోల్పోవడం జరుగుతుంది. స్టూడెంట్స్ జాబ్స్కి వెళ్ళి తిరిగి వచ్చేటప్పుడు యూత్ ఎక్కువ ప్రాణాలు కోల్పోవడం జరుగుతుంది. ఇటీవల కాలంలో మారిన కొత్త చట్టాల దృష్ట్యా ప్రతి ఒక్కరూ హెల్మెట్ ధరించి జర్నీ చేసి మీ ప్రాణాన్ని కాపాడుకోవాలని, హెల్మెట్ వాడకపోతే
పోలీసు వారు వారి మీద కఠినంగా చర్య తీసుకుంటారని ఈ సందర్భంగా తెలియజేస్తూ, కొత్త చట్టాల ప్రకారం వితౌట్ హెల్మెట్ ఫైన్ రాస్తే 1000 రూపీస్ 1000 రూపాయలు ఫైన్ అమౌంట్గా ఉంది. కాబట్టి ప్రతి ఒక్కరూ హెల్మెట్ ధరించి వాహనదారులు ఎవరైతే ద్విచక్ర వాహనదారులు ఉన్నారో వీరంతా హెల్మెట్ ఖచ్చితంగా ధరించాలి. మీ ప్రాణాలను కాపాడుకోవాలి. మనం అద్దంకి పట్టణంలోని స్థానిక మారంవారి సేవా సదన్ భవనంలో ఆదివారం సాహితీ మిత్ర మండలి అద్దంకి వారి ఆధ్వర్యంలో ఆత్మీయ పురస్కార సభ జరిగింది. ముందుగా ప్రముఖ సినీ విశేషకులు ఆర్వి రాఘవరావుకు ఆత్మీయ పురస్కారం అందజేసి శాల్వా కప్పి ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా సన్మాన గ్రహీత రాఘవరావు మాట్లాడుతూ తను 40 సంవత్సరాలు పోస్టల్ డిపార్ట్మెంట్ లో పనిచేసి పదవి విరమణ పొందిన తర్వాత రచయితగా మారారని, అద్దంకి సాహితీ మిత్ర మండలి వారు తనను గుర్తించి నేడు ఆత్మీయ పురస్కారం అందజేయడం సంతోషంగా ఉందన్నారు. స్నేహితులు, ఆప్తులు, ఆత్మీయులు, మిత్రులు, సన్నిహితులు ఇంతమంది నా మీద అభినందనల విలువ కురిపించడం నాకు సంతోషమే కాకుండా చాలా గర్వం కూడా కలిగింది. ఇలా అభినందనల సునామీ మరియు పెద్దల ఆశీర్వాదాలు అందించిన మీ అందరికీ అభివాదాలు. పట్టా చెప్పుకుంటే ఒక టీచర్ ఎంఏ ఇంగ్లీష్ చదువుకొని హై స్కూల్ ఇంగ్లీష్ సబ్జెక్ట్కి వస్తే డిగ్రీ కన్నా కూడా అక్కడ పరిజ్ఞానం ముఖ్యం, ప్రొఫెషనలిజం ముఖ్యం. పిల్లలకి తెలియని చెప్పేంత స్థాయికి రావాలి. ఎంఏ ఇంగ్లీష్ చేశాడు కాబట్టి అతను బ్రహ్మాండంగా చదువుతాడు, అందరినీ అద్భుతంగా పాస్ మార్కులు చేయిస్తారని సమాజం నమ్ముతుంది. కానీ అక్కడ అంత ఉండదు. అప్పుడే కష్టం వస్తుంది. దానికి తగ్గట్టు తనను మలుచుకుంటూ కింద స్థాయి నుంచి 0 స్థాయి నుంచి ఆ 100 స్థాయికి రావాలి. అదే ప్రయాణం. భార్యగా, ఆడవాళ్ళైనా, భర్తగా, తల్లిగా, కొడుకుగా, ఉద్యోగిగా, అధికారిగా, వ్యాపారిగా, విద్యార్థిగా, లేదు ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్గా సమాజం ఏ స్థాయిలో ఊహిస్తున్నదో ఆ స్థాయికి రావడం. ఆ విధంగా ఆయన ఇక్కడ సభలు సమావేశాలు దీనికి సమయాన్ని జరగడం కోసం ఆయన ఎక్కువ కృషి చేయవలసి వచ్చింది, చేశాడు కూడా. అది ఒకటి. 2, నా ముందు మాట్లాడిన సోదరుడు మోటుపల్లి రామదాసు మాట్లాడినట్టుగా కోటయ్య గారు, అజయ్ కుమార్, మోటుపల్లి రామదాసు గారు సారథ్యంలో ఏర్పడినటువంటి ఘంటసాల కళా సమితి, ఘంటసాల గాన భారతికి ఒక గొప్ప వ్యక్తిని, ఒక గొప్ప రచయితని చల్లా సుబ్బరాయుడు గారిని దాసు గారికి, కోటయ్య గారికి పరిచయం చేశాడు. దాసు గారు చల్లా సుబ్బరాయుడు గారి ద్వారా ఘంటసాల గారి భార్యని, ఘంటసాల గారి కుమారుడు చాలాసార్లు అద్దెకి వచ్చారు. వారిని అద్దెకి రప్పించి ఇక్కడ పెద్ద ఎత్తున సభలు ఏర్పాటు చేయడం జరిగింది. ఆ ఫోటో చూస్తే చిన్నశైలు సినిమా ఆర్టిస్ట్ బాగున్నాడు. విస్తృత బహుశా రాఘవరావు గారు 60లో 20 నేను ఎంగేజ్మెంట్ పరీక్షలో కూడా నా గురించి రాఘవరావు మాట్లాడుతూ ఇదే మాట్లాడు. సరదా 60లో 20 ఇవాళ అదే మాట ఏదో చదువు పెడుతున్నాను. 60లో 20 రాఘవరావు గారికి చక్కటి వ్యక్తిత్వం, మనుభవతనం, స్నేహానికి ప్రారంభించేటువంటి వ్యక్తి. తర్వాత మితభాష, శ్రీరామచంద్రులాగా పూర్వస్ మితభాష. అటువంటి రాఘవరావు గారు మినీ కవితలు దగ్గర నుంచి స్త్రీవాద సాహిత్యం, చలంగా రచనలపై అనేకమైనటువంటి వ్యాసాలు ప్రచురించి సాధికారికత కలిగినటువంటి వ్యక్తి. అతను రాఘవరావు గారు బస్ స్టాండ్కి ఎప్పుడు వచ్చినా కూడా చేతిలో ఒక అద్దంకి పట్టణంలోని స్థానిక చిన్ని శాంతయ్య భవనంలో
శనివారం రాత్రి రిటైర్డ్ ఏపీఎస్ ఆర్టీసీ ఎంప్లాయీస్ యూనియన్ ఆధ్వర్యంలో ప్రతిభామూర్తుల సభ జరిగింది. ముందుగా ప్రముఖుల చిత్రపటాలకు అందరూ కలిసి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ప్రతి నెల ప్రతిభామూర్తుల సభ ఏర్పాటు చేసుకుని సినీ రంగంలో రాణించిన వారందరినీ గుర్తు చేసుకోవటం ఎంతో సంతోషంగా ఉందని, ఇదే విధంగా ముందుకు సాగాలని చెన్నుపాటి రామాంజనేయులు తెలిపారు. ఆ గొంతులో ఏదో ఒక గీర అది ఎందుకో చాలా అందంగా ఉంటుంది. అది భూలోకంలో యమలోకం సినిమాలో నేను స్పష్టంగా ఇందాక మధ్యాహ్నం విన్నాను. నేను అది మధ్యాహ్నం నాకు ఈ కంఠస్థం కాలేదు, కానీ ఆ మాధుర్యం ఎందుకో వైఎస్ సుబ్బారావు గారు షణ్ముఖాంజనేయులు రాగం తీయటంలో ఆయన తిట్టారు. ఎంతసేపు తీస్తాడు, ఇక చెల్లియో చెల్లకు చెల్లియో చెల్లకు చెల్లకు చెల్లి తమకు తమకు, ఇక అది ఎంతసేపు పాడతాడు మనకు తెలియదు ఆ వాద్యం. అయితే వైఎస్ సుబ్బారావు గారు అంత దీర్ఘంగా రాగం తీయడు, కానీ ఆ తీసిన రాగం కూడా చాలా మాధుర్యంగా ఉంటుంది. వినేవారికి కూడా విసుగు లేకుండా చాలా ఆలపించేవాడు రాగాన్ని. మరి ఆ రాజ్యంలో వెంకట సుబ్బారావు గారు, ఏవి సుబ్బారావు గారు మనం అమ్మని పిలుస్తున్నామండి. ఇంటి పేరు పూర్తిగా ఆ రాజ్యాల వెంకట సుబ్బారావు గారు. ఈయన గుంటూరు జిల్లా నాకు జ్ఞాపశక్తి చెప్పాను మొదలుగానే చూసుకోవాలి. అనంతవరం అండి, అనంతవరంలో జన్మించాడు ఆయన. ఆ మండలం ఏమో కొల్లూరు మండలం, తెరాల దగ్గర, గుంటూరు జిల్లా కింద. ఇంటి పేరు ఆరాధ్యుల ఏవి సుబ్బారావు, ఆరాధ్యుల వెంకట సుబ్బారావు గారు. ఈయన పీస్ పార్టీ అంటే ఆనాడు కృష్ణుడు, నలుగురు కృష్ణుడు ఉండేవాళ్ళు. కొన్ని ప్రదేశాల్లో ముగ్గురు కృష్ణులు ఉండేవాళ్ళు. కొన్ని సందర్భాలు కొన్ని ఊళ్ళల్లో కాంపిటీషన్కి 4-5 కృష్ణులు ఉన్నటువంటి సందర్భాలు ఉన్నాయి. ఏవి సుబ్బారావు గారు పీసపాటి గారితో ఒకే వేదిక మీద ఒక కృష్ణుడు, తర్వాత రఘురామయ్య గారు, ఏలపాటి రఘురామయ్య గారు ఒక కృష్ణుడు, తర్వాత ఏవి సుబ్బారావు గారు ఒక కృష్ణుడు, తర్వాత షణ్ముఖ ఆంజనేయరాజు, వీళ్ళంతా ఉద్దండులు. వీళ్ళందరితో కలిపి ఏవి సుబ్బారావు గారు మరి మొదటిసారి ఈ పోటీకి ఎదుర్కొని వారితో సమానంగా కీర్తి ప్రదర్శనలు ఆయన సంపాదించుకోవడం జరిగింది. అద్దంకి పట్టణంలోని స్థానిక బంగ్లా రోడ్లో ఆదివారం రోటరీ క్లబ్ వారి సహకారంతో గాత్రవాద్య కళాకారుల సంక్షేమ సంఘం 13వ వార్షికోత్సవ వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా కళాకారులచే సినీ పాటల కచేరీ ఏర్పాటు చేయగా పట్టణ వాసులందరూ పాల్గొని తిలకించారు. సినీ పాట కచేరీ అందరినీ ఎంతో ఉత్సాహం ఇచ్చింది. అనంతరము కళారంగంలో రాణించిన కొందరిని ఎంచుకొని శాల్వా కప్పి సత్కరించారు. ఎన్నో కిరణాలు మెరిసాయి.
నమస్కారం.